తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మళ్ళీ యుద్ధ వాతావరణం మొదలైపోయింది. గత కొన్ని రోజుల క్రిందటే ఈ యుద్ధాలు ఇవన్నిటికీ పులి స్టాప్ పెట్టాము, ఊపిరి పీల్చుకునే లోపే మీరు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మళ్ళీ ఇది ఇంతటితో ఆగిపోదు, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, రిపీట్ అవుతూనే ఉంటాయి అని చెప్పి అన్నట్లుగానే దాదాపు ఒక 2-3 రోజుల నుంచి యుద్ధ వాతావరణం ప్రారంభమైపోయింది. 1-2 దేశాలు కాస్త 3-4 దేశాల వరకు కూడా ఈ యుద్ధం అనేది వ్యాపించడం జరిగింది. మరి దీని ప్రభావం ఎలా ఉండబోతోంది, ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎలా ఉంటుంది అంటే యుద్ధం అయితే ఖచ్చితంగా పెద్ద స్థాయిలోనే అవుతుందండి. దీనివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటిది గల్ఫ్ దేశాలు. దాని ద్వారా చమురుకు కూడా కొంత కొరత ఏర్పడుతుంది. దానివల్ల కొంత స్తంభించడం, రవాణా శాఖ కొంత స్తంభించడం కూడా జరుగుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు విపరీతంగా పెరుగుతాయి దీని మూలంగా. గతంలో చూడండి, మనకి 80-90 వేలు ఉండేది, 1,85,400 వెళ్ళినప్పుడు తక్కువలో కొనుక్కున్న వాళ్ళు ఆనందపడ్డారు. 184 దగ్గర 185 దగ్గర కొనుక్కున్న వాళ్ళు తగ్గగానే బాధపడ్డారు. మళ్ళీ మీకు ఆ స్టేజ్కి రావడం వల్ల కొంచెం రిలీఫ్ వస్తుంది, అమ్మేసుకుంటే కొంత రిలీఫ్ వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే ఒకటే ఏంటంటే, మనకి ఈ ఎందుకు వచ్చింది ఇది, మనం గతంలో ఎందుకు ప్రిడిక్ట్ చేసాము అంటే, ఎప్పుడు కనీవిని ఎరుగనట్టుగా 3 సార్లు పంచగ్రహ కూటమి ఏర్పడింది. 3 times. మనకి ఎప్పుడైనా పంచగ్రహ కూటమి వస్తే ఎవ్రీ 2-3 yearsకి ఒకసారి వస్తుంది. చతుర్గ్రహ కూటమి ఎవ్రీ ఇయర్కి ఒకసారి వస్తుంది. కానీ పంచగ్రహ కూటమి ఎప్పుడైతే మనకి ఈ 3 సార్లు వచ్చిందో, అందుకే మనకి ఈ యుద్ధం కూడా చూడండి, ఏదో యుద్ధం జరుగుతుంది అన్నట్టుగా మళ్ళీ ఆగింది, మళ్ళీ ఇంకోసారి జరుగుతున్నట్టే మళ్ళీ ఆగింది, మళ్ళీ ఇప్పుడు అందుకే. సో దీనివల్ల ఏంటంటే ఇది కొంచెం తారాస్థాయికి చేరుతుంది. ఎందుకు అంటే, నెక్స్ట్ రాబోయే సంవత్సరం పరాభావనామ సంవత్సరానికి నవనాయకాస్ అని ఉంటారు. అంటే రాజు ఎవరు, మంత్రి ఎవరు, సైన్యాధిపతి ఎవరు, సస్యాధిపతి ఎవరు, ధాన్యాధిపతి ఎవరు, అదేవిధంగా మేఘాధిపతి ఎవరు అని ఒక లెక్కలు ఉంటాయి దానికి. దాంట్లో పర్టికులర్గా మంత్రి ఈజ్ కుజుడయ్యాడు. సో మంత్రి కుజుడైనప్పుడు ఏముందంటే, ఆలోచన అంతా కూడా కుజుడు అంటే ఫైటింగ్, యుద్ధాలు. ఏదైనా అయితే సరే మనం కూడా వెళ్ళిపోదాం అంటే, ఒక్కోసారి మనిషి చూడండి ఆవేశంలో గొడవ పడ్డప్పుడు గొడవ మూడే ఉంటుంది, అరుస్తూనే ఉంటాడు, కేకలు పెడుతూ ఉంటాడు, చేయి చేసుకుంటాడు, అట్లా ఉంటుంది. కూల్గా ఉన్నప్పుడు కూల్గా ఉండే మూడు ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరానికి కుజుడు అధిపతి కాబట్టి ఆ స్థాయిలో ఇవి పెరుగుతాయి కానీ తగ్గేది కనిపించట్లేదు. కొన్ని నెలల పాటు, సంవత్సరం అయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, దాని ప్రభావం మాత్రం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ యుద్ధ సంబంధించిన వాతావరణంలో ఒకవైపు గ్రహణం కూడా పడుతుంది కాబట్టి, చంద్రగ్రహణం కూడా పడుతుంది కాబట్టి, ఈ గ్రహణ ప్రభావం కొంతమంది నాయకుల మీద, అంటే కొంతమంది దేశ నాయకుల ప్రాణాల మీద ఎఫెక్ట్ పడుతుంది. సీఎంలు కూడా మారే ఛాన్సెస్ చూపిస్తుంది. ఇక్కడ మారుతారు కూడా, సీఎం మారే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ గ్రహణ ప్రభావం కానీ, ఈ పంచగ్రహ కూటమి, ఈ యుద్ధ సంబంధించినవి కానీ, ఇక్కడ కొంతమందికి మంచిగా చెప్పాలంటే, ఇప్పుడు గతంలో ఎక్కువ రేటు పెట్టి కొన్నారనుకోండి గోల్డ్, దానికి ఇది కొంతవరకు మళ్ళీ రేట్ వచ్చినందుకు అమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకుంటారు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఏదో తగ్గుతుందని మాత్రం వెయిట్ చేయకండి. ఎందుకంటే వార్ అనేటువంటిది ఎప్పుడైతే ఉందో ఇది పెంచుతుంది ఖచ్చితంగా. అది కాకుండా ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితులు కూడా అలా ఉన్నాయి. ఇంకొకటి నేను చెప్పబోయేది ఏంటంటే, మనం మనీ క్యాష్ రూపంలో కొంత పెట్టుకోవాలి. ఎందుకు అంటే, శాటిలైట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కమ్యూనికేషన్ రంగం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ దెబ్బతింటుంది. ఇప్పుడు మనం అంతా కూడా ఫోన్లోనే మనం అన్నీ కూడా వాడుకుంటున్నాం. ఇప్పుడు సడన్గా అయితే అయింది అనుకోండి, స్కానింగ్ చేయడం అవ్వదు, మనం ఏది కొనుక్కోవడం అవ్వదు. క్యాష్ ఉందనుకోండి చేతిలో, ఎప్పటి వరకు ఇలా ఉంటుంది? ఈ పర్టికులర్గా 3-4 months ఎక్కువ ఉంది దీని ప్రభావం. మళ్ళీ తర్వాత కూడా వస్తుంది. ఏదైనా కానీ ఒక 1.5 year పాటు మాత్రం కొంచెం అలర్ట్గానే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మిథున రాశి, కర్కాటక రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతున్నంత కాలం దీని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఈ రాశుల వాళ్ళకి ఎక్కువ, ఈ రాశుల వారికి కాదు. ఈ రాశిలో గ్రహం గురువు తిరుగుతున్నాడు కాబట్టి, గురు రాశులు పాడయ్యాడు కాబట్టి, ఇది ఒక 1 year 4 months ఉంటుంది దీని ఎఫెక్ట్ అనేటువంటిది. అలాగే దీనివల్ల, యుద్ధాల వల్ల చాలా ఎక్కువ జన నష్టం. కొంత ఈ గ్రహ కూటమి, ఈ సంవత్సరానికి అధిపతి గురువు కూడా అయ్యి, ఆ గురువు యొక్క రాశి పాడైనందుకు
మీరు చూస్తే కనుక ధాన్యాల యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి. అసలు బాబాయ్ ఏమిటి ఇంత రేట్లు పెరిగాయి ఏంటని అనిపిస్తూ ఉంటుంది చెప్పాలంటే. అండ్ అదేవిధంగా కొన్ని దేశాలకు పాపం యుద్ధం వల్ల జరిగిన కొంత నష్టం వల్ల కొన్ని దేశాలు సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఫుడ్ కూడా. అలాంటి పరిస్థితి రాబోతుంది కాబట్టి వీలైనంత మటుకు నేను చెప్పేది ఏంటంటే కొంత క్యాష్ పెట్టుకోండి. ఎవరైనా గోల్డ్ మీద లేకపోతే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం చెప్పాలంటే. మళ్ళీ పెరుగుతాయి, బాగా పెరుగుతాయి. దాని తర్వాత ఎప్పుడో ఒక దగ్గర తగ్గుతాయి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ పెరగడం మాత్రం మళ్ళీ చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ పెరిగేటువంటి వైపు వెళ్తూ ఉంది ఈ యుద్ధం కారణంగా. కాబట్టి చేసుకోవాలి. అయితే ఇక్కడ వేరే ఇప్పుడు గల్ఫ్ కంట్రీసు లేకపోతే సమ్ కంట్రీస్లో ఉంటుంటారు, ఈ ముస్లిం కంట్రీస్లో. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళది వీలైనంత మట్టుకు ఇండియాకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కనుక వచ్చేసేయండి ఈ టైంలో. ఎందుకంటే అక్కడ కొన్ని దాడుల వల్ల సామాన్య ప్రజల మీద కూడా ప్రభావం పడుతుంది అని చూపిస్తుంది వెరీ క్లియర్గా గ్రహణం అనేటువంటిది. కాబట్టి సామాన్య ప్రజలు వాళ్ళ ప్రాణాలు ముఖ్యం కదండి, ఏదైనా ధనం కావాలని సంపాదించుకుంటాం. కాబట్టి వీలైనంత మట్టుకు ఇక్కడికి షిఫ్ట్ అయిపోవడం మంచిది కొంతకాలం వరకు, అవి చల్లారే వరకు కూడా, పరిస్థితి చక్కబడే వరకు కూడా. అలాగే అక్కడే ఉంటున్నాము ఇంకా తప్పదు అనుకునేటువంటి వారు దుర్గాదేవిని అదేవిధంగా వాళ్ళ ఇష్టదైవాన్ని నిత్యం చేసుకోవడం. ఎందుకంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులకి భగవంతుడికి తెలుస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, మా దేవుడికి తెలియాలి అంటాం మనం ఏదైనా ఒక విషయం మనం విన్నప్పుడు. అంటే అర్థం ఏంటంటే దేవుడికి ప్రతిదీ తెలుసు, కాపాడేవాడు రక్షించేవాడు ఏదైనా ఒక విషయాన్ని టర్న్ చేసేవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన నమ్ముకొని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లో. కాబట్టి ఇటువంటి మార్పులు జరగనున్నాయి. రాబోయే సంవత్సరం యొక్క మంత్రి కూడా కుజుడవుతున్నాడు. కాబట్టి ఇది నాంది పలికితుంది. దాంతోపాటు ఈ పంచగ్రహ కూటమిలు కూడా 3 సార్లు రావడం, అన్ని కాల్సర్ప యోగంలోకి వెళ్ళడం, అందులో ముఖ్యంగా కూర్మ యంత్రంలో కూడా సౌదీ ఈ ముస్లిం కంట్రీస్ మీదే దీని ప్రభావం ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ దేశాలకి చాలా చాలా ఇబ్బంది అనేటువంటిది అయితే చూపిస్తుంది. మన ఇండియాకి స్వల్పంగానే ఉంటుంది కానీ పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు మన ఇండియా వరకు కనుక చూసుకున్నట్లయితే. అది కానీ మనం చూస్తున్న ఈ వార్తలన్నీ చూస్తుంటే భారత్ కూడా ప్రమాదంలో ఉంది అనే వార్తలే ఉండదండి, కొంత ఉంటుంది లిటిల్ మచ్. ఎందుకంటే మనకి గ్రహణం ఏ దేశాలకి ఎక్కువ ఉందో వాటికి ఎక్కువ ఉండదు. మనకి ఒక 25 minutes ఆఫ్ గ్రహణ ప్రభావం ఉంది కాబట్టి స్వల్పంగా ఉంది, అస్సలు ఉండట్లేదని నేను చెప్పట్లేదు. ఇది ఏదైనా ఒక దేశానికి మద్దతు పలకడం వల్ల అనుకోండి, సపోర్ట్ చేయడం వల్ల అనుకోండి, ఇట్లాంటి వాటి వల్ల కొంచెం మనకి పొరుగు దేశాలు ఉన్నాయి మనకి. ఆ పొరుగు దేశాలు ఇప్పుడు యుద్ధాలు జరిగేటప్పుడు ఏమైపోద్ది అంటే గ్రహస్థితి ఉన్నప్పుడు ఎవరెవరికి ఏదో బుద్ధి పుడుతుంది, వాడు వచ్చి ఏదో మిసైల్ వేస్తాడు, మనం వేస్తాం, ఇట్లాంటివి కొంత ఉంది లేదనట్లేదు, కొంత ఇండియాకు కూడా ఉంటుంది. కానీ ఈ సౌదీ కంట్రీస్ ఏవైతే ఇప్పుడు మనకి ఈ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇరాన్ ఇరాక్ ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి పడినంత డ్యామేజ్ అయితే ఇండియాకు ఉండదు. తక్కువ డ్యామేజ్ ఉండదు, వాళ్ళకి విపరీతమైన డ్యామేజ్. మంచి మంచి బిల్డింగ్స్, బుర్జ్ ఖలీఫా లాంటి బిల్డింగ్కి కూడా ఇబ్బంది రావడము, అండ్ దేశ నాయకులకి ఇబ్బంది రావడము, ఇట్లాంటివన్నీ కూడా జరగనున్నాయి. ఓకే ఓకే అలాగే కొంతమంది ప్రముఖులకు ఎఫెక్ట్ అయ్యారు అని కూడా మనం వింటున్నాం. లాస్ట్ టైం మనకి విశ్వవసునామ సంవత్సరంలోని చెప్పుకున్నాం. ఈసారి రవి అధిపతి దేశ నాయకులు కొంత ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాం, గుర్తుంది కదా మీకు లాస్ట్ టైం. ఎందుకంటే రవి రాశుల్లో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మరణ యోగాన్ని మరణగండాన్ని ఇస్తుంది. తప్పదు, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మనకైనా ఎంతవరకైనా ఉంది. ఇప్పుడు అక్కడ యుద్ధ సంబంధించిన దాంట్లో మీరు ఎంత జాగ్రత్తగా ఎక్కడి నుంచి ఏది వచ్చి పడుతుందో తెలియదు. అప్పుడు ఏంటి ఇంకా దేవుడిని నమ్ముకోవడమే, పడకుండా చూడు స్వామి అని అంతే. భగవన్నామ స్మరణ తప్ప ఇంకేం చేయలేం. మనం బండి నడిపిస్తే స్లోగా వెళ్ళగలుగుతాం కానీ మనం ఉన్న కాడ వచ్చి బండి గుర్తే మనం ఏం చేస్తాం? అంతే కదా. అంటే ఎక్కడైనా ఏదైనా పడుతుంది అన్నప్పుడు జాగ్రత్త తీసుకోవచ్చు, కూర్చున్న దగ్గరే పడితే మనం ఏం చేయలేము కదా. అంతే అంతే అండి. అట్లా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.